దుర్యోధన వధ. కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: మహాబాహువైన భీమసేనుడు అన్యాయ మార్గములో అయినా సరే దుర్యోధనుని చంపకపోతే ఈ దుర్యోధనుడే మీకు కౌరవులకు రాజు కాగలడు. అది విని అర్జునుడు భీమసేనుడు చూస్తుండగా కుడి తొడ కొట్టాడు. ఆ సంజ్ఞను గ్రహించి భీముడు రణభూమిలో ఇంకా విచిత్ర మండలాలు తీరులు ప్రదర్శిస్తూ సంచరించసాగాడు. ఎద్దు కళ్ళ వలె విశాలమైన కళ్ళు కలిగిన ఆ భీమ సుయోధనులు ఇద్దరూ రణభూమిలో వేగంగా దాడి చేస్తూ బురదలో ఉన్న రెండు దున్నపోతుల వలె పరస్పరం దెబ్బలు కొట్టుకోసాగారు. అర్జునుడు భీమునకు అవకాశాన్ని సంకేతంతో చూపించగానే దుర్యోధనుడు కొనులతో అర్జునుడి వైపు చూసి మళ్ళీ వేగంగా ముందుకు కదిలాడు. ప్రాజ్ఞుడైన భీముడు రణభూమిలో దుర్యోధనుడు తనకు దగ్గరగా రావటం గమనించి అతనిపై మహావేగంతో గదను విసిరాడు. భీముడు గదను విసరటాన్ని చూసి దుర్యోధనుడు ఆ స్థానం నుండి తప్పుకున్నాడు. ఆ గద వ్యర్థమై నేలన పడింది. అప్పుడు సుయోధనుడు తన గదతో భీమసేనుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బతో అమిత తేజస్వి అయిన భీముని శరీరం నుండి నెత్తురు కారసాగింది. గట్టిగా దెబ్బ తగలటం వల్ల మూర్ఛ వచ్చినంత పని భీమునికి అయ్యింది. భీముడు యుద్ధంలో గట్టిగా దెబ్బతిన్నాడన్న విషయాన్ని దుర్యోధనుడు గ్రహించలేదు. శరీరంలో అంత బాధ కలిగినా భీముడు నిలదొక్కున్నాడు. బదులు దెబ్బ కొట్టడానికే రణభూమిలో భీముడు నిలిచి ఉన్నాడని భావించాడు సుయోధనుడు. అందుకే తప్పించుకునే ఆలోచనలో ఉండి మరొకసారి భీమునిపై వేటు వేయలేదు. ఆపై ముహూర్త కాలంలో ఊరటపడి ప్రతాపవంతుడైన భీముడు దగ్గరగా నిలిచి ఉన్న దుర్యోధనుడిపై వేగంగా దాడి చేశాడు. అమిత బలముతో కోపంతో మీదికి వస్తున్న భీమసేనుని చూసి సుయోధనుడు ఆ దెబ్బను వ్యర్థం చేయదలిచాడు. భీముణ్ణి వంచాలని భావించి సుయోధనుడు ముందు స్థిరంగా నిలవాలని భావించి ఆపై ఎగిరి దూకి తప్పించుకోదలిచాడు. కానీ భీముడు దుర్యోధనుడు చేయదలిచిన పనిని గ్రహించాడు. ఆపై సింహంలా గర్జించాడు. నడకతో వంచి మళ్ళీ ఎగిరి దూకదలిచిన సుయోధనుడి తొడల మీద వేగంగా గదను విసిరాడు. భీకర పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న భీముడు విసిరిన ఆ గద వజ్రపాతం వలె పడి దుర్యోధనుడి అందమైన తొడలను బ్రద్దలు చేసింది. భీమసేనుడు తన తొడలను విరగగొట్టగానే సుయోధనుడు భూమిని ప్రతిధ్వనింపజేస్తూ క్రిందికి పడిపోయాడు. మహాశాల వృక్షం వలె క్రిందికి పడిపోయిన దుర్యోధనుని చూసి పాండవులందరూ దగ్గరికి వెళ్ళి అతన్ని చూడసాగారు. ప్రతాపవంతుడైన భీమసేనుడు తాను పడగొట్టిన దుర్యోధనుని సమీపించి ఇలా అన్నాడు: మూర్ఖుడా, దుర్మతి, గతంలో సభలో నన్ను ఎద్దు ఎద్దు అంటూ ఏకవస్త్ర అయిన ద్రౌపదిని కొలువులోనికి ఈడ్పించి మమ్ములను ఎగతాళి చేస్తూ మాట్లాడావు. ఆ అపహాస్యానికి తగిన ఫలితాన్ని నీవు నేడు పొందావు. అలా పలికి భీమసేనుడు ఎడమకాలితో దుర్యోధనుడి కిరీటాన్ని తాకాడు. ఆ రాజశ్రేష్ఠుని తలను కూడా కాలితో నెట్టాడు.